జూన్, జూలై నెలలు వచ్చాయంటే చాలు తెలంగాణలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ వాతావరణం మొత్తం చేంజ్ అవుతుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్‌లో అయితే రోడ్ల మీద డప్పు చప్పుళ్ళు, మహిళలు నెత్తి మీద బోనం పెట్టుకొని గుడికి వెళ్ళడం, గుడి ముందు కిలోమీటర్ల లైన్స్, పోతురాజు వేషం వేసుకొని కొంతమంది నాట్యం చేయడం. ఈ 1 మంత్ పూర్తిగా పండగ వాతావరణంలో ఉంటుంది హైదరాబాద్. దీని పేరే బోనాలు. అసలు ఈ బోనాలు అంటే ఏంటి? ఈ పండుగ అసలు ఎలా మొదలైంది? మహిళలు బోనాన్ని నెత్తిపై పెట్టుకొని వెళ్ళి అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు? చాలా మందికి ఈ పండగ చేసుకోవడం తెలుసు. బట్ ఈ పండగ వెనుకున్న అసలు హిస్టరీ ఏంటో ఎవరికీ తెలీదు. ఈ వీడియో చూసిన తర్వాత బోనాల గురించి ఏమీ తెలియని వ్యక్తికి కూడా చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా అసలు మనం ఈ బోనాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ బోనాలు అనేది తెలంగాణలో ఒక ప్రసిద్ధమైన పండుగ. ఇది ముఖ్యంగా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ జంట నగరాల్లో బాగా ఎక్కువగా జరుగుతుంది. కానీ తెలంగాణ మొత్తం కూడా ఏదో ఒక రూపంలో బోనాల పండుగ జరుపుకుంటూనే ఉంటారు. ఈ బోనాలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ బోనాలు అంటే అర్థం భోజనం. ఈ భోజనం అనే మాట నుంచి బోనం అనే పదం పుట్టింది. బోనం అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం దేవుడికి సమర్పించే ఒక ప్రసాదం లేదా ఒక నైవేద్యం. ఒకసారి ఊహించుకోండి. మీకు కష్టకాలంలో ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని ఇంటికి పిలిచి మరీ భోజనం పెడతాము. ఈ బోనాలు కూడా సేమ్ అదే కాన్సెప్ట్. బట్ మనం ఇక్కడ ఒక మనిషికి బదులు దేవుడికి థాంక్స్ చెప్తున్నాం. అమ్మా నువ్వు మమ్మల్ని కాపాడావు. అందుకు కృతజ్ఞతగా నీకు ఈ భోజనం పెడుతున్నాము అని చెప్పే పండగ ఇది. ఈ బోనాల పండగ మోస్ట్‌లీ ఆషాఢ మాసంలో వస్తుంది. అంటే జూలై ఆర్ ఆగస్ట్ నెలలో వస్తుంది. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఆడపడుచులు పుట్టింటికి వెళ్తారు ఈ ఆషాఢ మాసంలో. అలాగే దేవి కూడా ఈ ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు. అందుకే ఈ ఆషాఢ మాసంలో దేవిని బోనాలతో, ప్రత్యేక పూజలతో పూజిస్తారు. అసలు ఈ బోనాల పండుగ ఎలా మొదలైంది? దీన్ని మనం ఎప్పటినుంచో జరుపుకుంటున్నాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ. క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఈ స్టోరీ మనం అర్థం చేసుకోవాలంటే 18థ్ సెంచరీకి వెళ్ళాలి. 1813లో హైదరాబాద్‌లో ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి సంభవించింది. ఇది ఎంత డేంజరస్ అంటే దీనివల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మనకి ఇప్పుడున్నట్టు అప్పుడు మందులు గానీ, హాస్పిటల్స్ గానీ ఏమీ లేవు. ఆ వ్యాధిని ఎలా అరికట్టాలో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఇది సేమ్ లైక్ 2019లో మనం చూసిన కరోనా పరిస్థితిలాగా. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఒక మిలిటరీ బెటాలియన్ ఉజ్జయినిలో పోస్టింగ్‌లో ఉన్నారు. అక్కడ పోస్టింగ్‌లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్‌లో ఒక భయంకరమైన వ్యాధి సంభవించిందని, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో సఫర్ అవుతున్నారని వాళ్ళకి న్యూస్ అందింది. ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏదో ఒక వేరే ఊళ్ళో జాబ్ చేస్తున్నారు. బట్ మీ ఫ్యామిలీ మీ సొంత ఊర్లో ఉంటుంది. వాళ్ళకి ఏదో ప్రమాదం జరుగుతుందని తెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? భయం, టెన్షన్, అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి కదా! సేమ్ ఆ సిట్యుయేషన్‌లో ఆ మిలిటరీ బెటాలియన్ కూడా అలాగే ఫీల్ అయింది. ఉజ్జయినిలో అప్పటికే మహాకాళి దేవి గుడి ఉంది. ఈ సైనికులందరూ ఆ టెంపుల్‌కి వెళ్లి ఒక మొక్కు మొక్కుకున్నారు. అది ఏంటంటే, "అమ్మా మా ఊర్లో ప్లేగు వ్యాధి సంభవించింది. ఎలాగైనా దాన్ని అరికట్టాలి. అరికట్టి మా ఫ్యామిలీని కాపాడాలి" అని. "అలా చేస్తే మేము నీకు గుడి కట్టిస్తాం. ప్రతి ఏటా గ్రాండ్‌గా భోజనం అంటే బోనం సమర్పిస్తాం" అని. ఈ మొక్కుకోవడం అనే కాన్సెప్ట్ ఇప్పటికీ మన సమాజంలో ఉంది. ఇప్పటికీ మనం ఏదైనా ఎగ్జామ్‌లో పాస్ అయితే గుడికి వస్తానని మొక్కుకుంటాం. లేదా మనం కోరుకున్న ఏదైనా కోరిక నెరవేరితే ఏదైనా సమర్పిస్తామని కోరుకుంటాం. అదే పాత రోజుల్లో అంటే అప్పటి రోజుల్లో కూడా ఉండేది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాళ్ళు మొక్కుకున్న తర్వాత నిజంగానే హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి తగ్గిపోయింది. హైదరాబాద్ పరిస్థితి మెరుగుపడింది. సైనికులు హైదరాబాద్‌కి తిరిగి వచ్చాక వాళ్ళు నిజంగానే అమ్మవారికి గుడి కట్టించారు. ఆ గుడిని మనం ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి గుడి అని పిలుస్తున్నాం. ఇది సికింద్రాబాద్‌లో ఉంటుంది. అండ్ వాళ్ళ మాట నిలబెట్టుకోవడానికి ఎవ్రీ ఇయర్ వాళ్ళు అనుకున్నట్టు భోజనం సమర్పించడం మొదలుపెట్టారు. వాళ్ళు చేసిన ఆ పనే అంటే వాళ్ళు సమర్పించిన ఆ భోజనమే ఇప్పుడు మనం బోనాల పండుగగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు చాలామందికి ఉండే క్వెషన్ ఏంటంటే, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ ఇలాంటి అన్ని పేర్లు ఎందుకు వినిపిస్తాయి? వీళ్ళందరూ వేర్వేరు దేవతలా? దీన్ని మనం సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తిని ఇంట్లో అమ్మ అని పిలుస్తారు. అదే స్కూల్‌కి వెళ్తే ఆమె టీచర్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్
ఆమెను ఇంకొక పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఆ వ్యక్తి ఒక్కరే. బట్ డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్‌లో డిఫరెంట్‌గా పిలుస్తున్నారు. అలాగే ప్రతి ఊరికి, ప్రతి ఏరియాకి ఒక అమ్మవారుంటుంది. ఆ అమ్మవారే గ్రామ దేవతగా ఉంటుంది. ఒక్కొక్క ఊర్లో అమ్మవారిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఒక ఊర్లో ఎల్లమ్మ అని, ఇంకొక ఊర్లో పోచమ్మ అని, ఇంకొక ఊర్లో మైసమ్మ అని ఇలా వేరు వేరు పేర్లతో పిలుస్తారు. బట్ వీళ్ళందరినీ మహాకాళి యొక్క వేర్వేరు రూపాలుగా భావిస్తారు. అంటే ఆదిశక్తి వివిధ రూపాలన్నమాట. అన్ని పేర్లతో అందరు దేవతలు ఉన్నా ఎల్లమ్మనే ఎందుకు స్పెషల్‌గా పూజిస్తారు? బోనాల పండుగ మొదటి రోజు అండ్ అలాగే చివరి రోజు ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు ఎందుకు నిర్వహిస్తారు? దీనికి కారణం ఎల్లమ్మ కూడా మహాకాళి రూపమే. అండ్ అదే కాకుండా చాలా గ్రామాల్లో ఎల్లమ్మనే గ్రామ దేవతగా భావిస్తారు. కాబట్టి పండగ మొదలు అండ్ ముగింపులో ఆమెకి ప్రత్యేక గౌరవం ఇస్తారు. అసలు ఈ బోనం ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. మహిళలు ఒక కొత్త మట్టి కుండ తీసుకొని అందులో పాలు, బెల్లంతో అన్నం వండుతారు. ఇది ఆ దేవికి పెట్టే స్పెషల్ ప్రసాదం కాబట్టి కొత్త మట్టి పాత్ర తీసుకొని అందులో మాత్రమే చేస్తారు. తర్వాత ఆ కుండని వేపాకులతో అండ్ కుంకుమ, పసుపుతో అలంకరిస్తారు. దానిపైన ఒక దీపం కూడా వెలిగిస్తారు. మీరు ఏదైనా ఒక ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ గిఫ్ట్ సింపుల్‌గా చేతికి ఇవ్వకుండా దాన్ని ఒక కవర్‌లో ప్యాక్ చేసి అండ్ బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసి ఇస్తారు కదా! సేమ్ ఇక్కడ కూడా అదే ఫీలింగ్. ఆ దేవికి పెట్టే భోజనాన్ని అంత శ్రద్ధగా, అందంగా అలంకరించి సమర్పిస్తారు. తర్వాత ఆ బోనాన్ని మహిళలు నెత్తి మీద పెట్టుకొని డప్పు చప్పులతో, పోతరాజు డాన్స్‌లతో గుడికి తీసుకెళ్తారు. ఈ బోనాల పండుగ చివరి రోజు రంగం జరుగుతుంది. రంగం అంటే రాబోయే ఏడాది కాలంలో జరిగే విషయాల గురించి భవిష్యవాణి చెప్తుంది. హైదరాబాద్‌లో బోనాలు ఒక ఆర్డర్‌లో జరుగుతాయి. అంటే ఒక వారం బోనాలు ఒక గుడిలో జరిగితే, ఇంకొక వారం బోనాలు ఇంకొక గుడిలో జరుగుతాయి. మొదటి ఆదివారం గోల్కొండ కోటలో ఉన్న గోల్కొండ మహంకాళి అమ్మవారి గుడితో ఇది స్టార్ట్ అవుతుంది. రెండో ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి గుడిలో ఈ బోనాలు జరుగుతాయి. దీన్నే మనం లష్కరి బోనాలు అని అంటాం. అలాగే సేమ్ అదే వారం బల్కంపేట అమ్మవారి గుడిలో కూడా బోనాలు జరుగుతాయి. మూడవ ఆదివారం ఓల్డ్ సిటీ పోచమ్మ, మైచమ్మ గుడుల్లో, అలాగే లాల్ దర్వాజాలో ఉన్న మహాకాళి గుడిలో బోనాలు జరుగుతాయి. అందరూ కలిసి ఒకే గుడికి గుంపుగా వెళ్తే వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా! అందుకోసమే ఒక్కొక్క వారం ఒక్కొక్క గుడిలో బోనాలు ప్లాన్ చేశారు. ఈ పండుగ కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు. ఇది తెలంగాణకి ఒక గుర్తింపు. 2014లో తెలంగాణ ఒక సెపరేట్ స్టేట్‌గా అవతరించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ బోనాల పండుగను స్టేట్ ఫెస్టివల్‌గా గుర్తించింది. ఇది కేవలం దేవిని పూజించడం మాత్రమే కాదు. కమ్యూనిటీ అంతా కలిసి మతం, కులం తేడా లేకుండా ఒకటవ్వడం. అండ్ ఇది ఎప్పుడూ ఒక థాంక్స్ గివింగ్ ఫీలింగ్‌తో ఉంటుంది. మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు అనే ఫీలింగ్. 1813లో స్టార్ట్ అయిన ఈ బోనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. అసలు ఈ బోనాలు అంటే ఏంటి? ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది అని. ఇది కేవలం ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు. 200 ఏళ్లకు పైగా జరుపుకుంటున్న ఒక కృతజ్ఞత భావం. ఒక కమ్యూనిటీ అంతా కలిసి జరుపుకునే వేడుక. మీ ఇంట్లో బోనాలు ఎలా జరుపుకుంటారు? మీ ఏరియాలో ఏ అమ్మవారిని పూజిస్తారు? కుదిరితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మన తెలంగాణ సంస్కృతి గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.